ఆత్మీయులారా, పవిత్రమైన ఆదివారం నాడు సంధ్యా సమయంలో మీ అందరిలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ మహాత్మా భరద్వాజ అనే శీర్షికతో సాయి భక్త పరమహంసగా పేర్కొన్నదైన మాస్టర్ గారి గురించిన సత్సంగం చేసుకుందాం. కాలము అనుభవంలో చాలా నెమ్మదిగాను గడిచిపోయాక చాలా వేగంగానూ కనిపిస్తుంది. అదొక విచిత్రం. అరే ఇన్నేళ్ళు గడిచిపోయాయి అనిపిస్తుంది, కానీ ఎప్పటికప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా పోతున్నట్టు ఉంటుంది. అట్లా ఈ వారానికి కొన్ని విచిత్రాతి విచిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే, ఇది భరద్వాజ మాస్టర్ గారి గురించిన యోచనామృతమైన సత్సంగం కనుక మాస్టర్ గారుగా తాను ఈ పని ఇలా చెయ్యాలి అనుకోకుండానే అలాంటి పనులు భగవంతుడు ఆయన చేత చాలా చేయించారు. అందులో ఒకటి ఏంటంటే, విద్యానగర్ సాయిబాబా మందిరం. ఆయన నిజంగా విద్యానగర్లో సాయిబాబా మందిరం కట్టాలనే ఆలోచన మాస్టర్ గారు చేయలేదు. భగవంతుడు ఆయనను ప్రేరేపించి ఆయన చేత చేయించి దానిని ముగించి కొనసాగించారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అది ఏమిటంటే, సహజంగా తానున్న చోట అనుక్షణం అవకాశం ఉన్న ప్రతి క్షణం సత్సంగంగా గడపడం మాస్టర్ గారి లక్షణం. ఆయన ఆంతరంగికంగా ఎప్పుడూ సాయితో వీలైనంత దగ్గరగా తదేకంగా యావత్ జీవశక్తిని దృష్టిని తన గురువు యొక్క ముఖారవిందం మీద పాదాల మీద లగ్నం చేసుకొని జీవించిన గురుభక్తుడు ఆయన. అసలు ఎవరైనా మాస్టర్ గారిని గురించి అడిగితే లేదా ఎప్పుడైనా సందర్భం వస్తే ప్రతి వారికి మనం చెప్పేవాళ్ళం, అయ్యా మీరు ఎప్పుడైనా ఒక విశేషమైన మనిషిని చూడాలనుకుంటే పోయి భరద్వాజ మాస్టర్ గారు చూడండి అయ్యా. ఎందుకంటే ఆయన ప్రతి నిమిషం పనిచేస్తూ ఉంటాడు. ప్రతి నిమిషము ఆయన మనసు అంతర్ముఖమై తన గురువును స్మరిస్తూ ఉంటుంది. అది మనం కొంతసేపు ఉంటే గమనించవచ్చు. అది చాలా అరుదైన విషయం. సరే, ఇక అసలు విషయం ఏంటంటే, విద్యానగర్లో కొంతకాలంగా మాస్టర్ గారు ఉన్న చిన్న గదిలో సత్సంగం ప్రారంభమై జరుగుతోంది. అసలు అప్పటికి బాబా తెలియడు. సాయిబాబా మన ప్రాంతంలో చాలామందికి తెలియనటువంటి విషయం అన్నమాట. అంతవరకు తెలిసింది, ఒకవేళ ఎవరికైనా తెలిస్తే సత్యసాయిబాబా వారు తెలుసు. షిరిడి సాయిబాబా వారి గురించి మొట్టమొదట మన ప్రాంతంలో ఎక్కడన్నా ఎవరన్నా ఇళ్లలో కన్నా ఫోటోలు ఉంటే ఆ ఫోటోల వెనక ఒక గుర్రము, దానికి ముందు ఒక బాబావారు కూర్చున్నట్టు ఒక ఫోటో ఉండేది. అది చూసిన వాళ్ళు ఈయన ఏమన్నా ఆమాల స్వామి అనేవారు. ఒకప్పుడు గుర్రాల మీద తిరిగేవాళ్ళు కడప జిల్లా నుంచి. అంతేగాని అంత అజ్ఞానం ఉండేది బాబా పట్ల. ఈరోజు ప్రతి ఊర్లో రామాలయాలు, కృష్ణాలయాలు, శివాలయాలు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ బాబా మందిరాలు ఉన్నాయి. ఆ విధమైన కృషి వెనక భరద్వాజ మాస్టర్ గారు ఉన్నారు.
ఆయన నిరంతరం చేసిన ప్రయత్నం ఉంది. అట్టి వాటిలో ఒక ప్రశస్తమైనది విద్యానగర సాయిబాబా మందిరం. అది మార్చి నెల 12వ తేదీ 1981లో ఆ మహత్కార్యం జరిగింది. దానికి ఒక విచిత్రం ఉంది. అది జరిగి ఇప్పటికి ఎన్నేళ్ళైంది? 45 సంవత్సరాలు అయింది. సాయిబాబా వారిని మాస్టర్ గారు దర్శించి ఆ గొప్ప అనుభూతి పొంది బాబా దేహం విడిచి 45 ఏళ్ళైంది. అంతకుముందు 45 ఏళ్ల నాడు దేహం విడిచిన సాయి 1963లో భరద్వాజ మాస్టర్ గారిని ప్రేరేపించి తన భక్తుణ్ణి చేసుకున్నారు, తన గుండెలో పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇప్పటికి మళ్ళీ ఒక 45 సంవత్సరాలు అయిందన్నమాట. సత్సంగం జరుగుతూ ఉండేది. ఎవరిని పిలవటం కానీ తరవటం కానీ రెండూ ఉండవు. ఎవరైనా రావచ్చు, కూర్చోవచ్చు, ఇష్టమైనంతసేపు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. అక్కడ అతి సహజంగా అక్కడ బాబా పటం ఉంటుంది, ఎదురుగా ఒక కడ్డీ, ఈ పక్కన ఒక నిరంతరం జ్వలించే దీపం ఉంటాయి. అన్నిటికంటే ముందు అక్కడ ఫ్యాన్ లేకపోయినా అది లేదనిపించే దృష్టి కూడా ఉండేది కాదు. ఆ కొండగాలి చల్లగా వస్తూనే ఉండేది. ఆ చిన్న గది ఒక పరమాద్భుతమైన దివ్య ఆధ్యాత్మిక భావనా వాహినికి మూలమైంది. దాన్ని ఇప్పుడు మన వాళ్ళంతా తపోవనం అంటున్నారు. అక్కడ విచిత్రం ఏంటంటే మాస్టర్ గారు ఎప్పుడు అతి సహజంగా, అతి సాధారణంగా నిరంతరం ఏదో ఒక పనిలో లీనమై మనకు కనిపించేవారు. సరే, కొంతమంది జనం వచ్చారు. కొద్ది రోజుల తర్వాత ఆ జనం బళ్ళు కట్టుకొని పక్క ఊళ్ళ నుంచి వచ్చారు. బళ్ళలో వచ్చారు, బస్సుల్లో వచ్చారు. వాళ్ళకు తక్కువ మంది వాళ్ళకుండే వాహనాలన్నింటిలోనూ వచ్చారు. కాలం గడిచే కొద్దీ గురువారం అంటే ఏదో పెద్ద ఉత్సవంలాగా మారిపోయింది. 1.5 గంట సేపు చరిత్ర పారాయణ జరుగుతుంది. తర్వాత ఒక 40 నిమిషాలు భజన జరుగుతుంది. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ధ్యానం, తర్వాత ప్రసాద వినియోగం. ఇదన్నమాట ఆ కార్యక్రమ వివరం అంతా. ఇది సత్సంగం అంటే. క్రమంగా అది బాగా పుంజుకుంది. కొన్నిసార్లు అయితే 10, 12 కూడా ఏది అందరూ ప్రసాదం తీసుకుని బయలుదేరేపటికి. మొట్టమొదట్లో ఒక 5 భజనలు, వాటిని ఏవేవి చెప్పాలనేది నిర్దేశించి మాస్టర్ గారు వాటిని ఏర్పాటు చేసి ముందు ఆయనే చెప్పేవారు, మేమంతా పలికేవాళ్ళం. ఆ రోజులు చాలా గొప్పవి. మనసు ఏకాగ్రమై నిశ్చలమై ఎదురుగా ఎవరి గురించి అయితే స్మరిస్తున్నామో వారు అక్కడే ఉండి, ఆ దేవతలు కానీ, మహానుభావులు కానీ, సాయినాథుల వారు కానీ, అరుణాచలేశ్వరుడు కానీ, మరెవరైనా సరే ఆ ప్రార్థన చేసేప్పుడు వారి యొక్క ఉనికి స్పష్టమయ్యేది. అలా సత్సంగం జరుగుతూ ఉన్న తర్వాత ఒక ప్రతిపాదన వచ్చింది. మనం ఇక్కడ ఒక గుడి కడితే బాగుంటుంది కదా అని. మాస్టర్ గారు సహజంగా, మాకు గుడి మా గదిలోనే ఉంది, మాకెందుకు, ఒకవేళ ఈ ప్రాంతంలో గుడి రావాలనేది పరమాత్ముడి నిర్ణయం అయితే, బాబావారి నిర్ణయం అయితే, ఈ ప్రాంతం వాళ్ళలోంచి అది స్ఫురణకొచ్చి ఆ విధంగా కానీ అన్నీ సమకూడితే ఆ పని మనం చేయాలి, కానీ లేకపోతే ఎందుకు, మాకు మా గదిలో ఉండే గుడే చాలు అని చెప్పేవారు. ఒక విచిత్రంగా ఒకసారి రంగన్న బాబు గారని రామభక్తులు వారు వచ్చారు. ఆయన ఏం చేశారంటే అట్లా నడుస్తున్నాడు. అంతా ఏముండేది కాదు, ఎర్రమట్టి, అక్కడక్కడ గరిక, దూరంగా ఎక్కడెక్క కొద్ది చెట్లు, అది ఆ వాతావరణం. ఇటు చూస్తే ఒక గోడలి కొండ, ఆ దగ్గరగా కాలేజీ, ఇలా ఉండేది. ఎటైనా చాలా దూరం చూడవచ్చు, ఆకాశం కనిపించేంత దూరం. అటువంటిది
సాయంకాలం అయ్యాక మాస్టర్ గారు ఆయన్ని అట వ్యాహ్యాలిగా నడుద్దామని పోయారు. ఒక స్థలంకి వెళ్ళిగానే ఆయన అన్నారు, రంగన్నబాబు గారు, అయ్యా రాముల వారు ఒక మాట చెబుతున్నారయ్యా అన్నారు. ఏమిటి స్వామి? ఇక్కడ ఒక గొప్ప మందిరము ఆశ్రమము లాంటిది వస్తుందని చెప్తున్నారయ్యా అన్నారు. ఆశ్రమం లాంటి మందిరం వస్తుందని రాముల వారు చెప్తున్నారు అన్నారు. మాస్టర్ గారు ఏదైనా తార్కికంగా ఆలోచిస్తారు, పెద్దల పట్ల అపారమైన గౌరవం కలిగి ఉంటారు. అప్పుడు అది చాలా కాలం నిత్య పూజలు అందుకుంటూ బాగుంటుంది అని కూడా ఆయన చెప్పారు. సరే, అది జరిగినప్పుడు మేమందరం విన్నాం. ఓహో, ఏదో మందిరం ఆశ్రమం వస్తుందని ఆ పెద్ద ఆయన రంగన్నబాబు గారు చెప్పారు, రాముల వారు చెప్పారన్నారు అని. సరే, కొద్ది కాలం అయింది. వాళ్ళు వీళ్ళు అంటూ ఉన్నారు మందిరం గురించి వస్తే బాగుండు అని. సరే, ఒకసారి మాస్టర్ గారు ఇట్లా కొంతమంది ప్రతిపాదిస్తున్నారని పూర్ణానంద స్వామి వారికి ఒక ఉత్తరం రాశారు. దానికి ఆయన ఎంతో ఇదిగా గొప్ప సమాధానాన్ని ఇచ్చారు. అవి మన పుస్తకాల్లో వచ్చాయి. విచిత్రంగా ఏం జరిగిందంటే, మాస్టర్ గారు ఒక దృష్టితో ఉన్నారు. ఒకరు వచ్చి ఫలానా దగ్గర స్థలం ఇస్తా అన్నారు. ఇప్పుడు ఆ స్థలం కొనడానికి డబ్బులు ఎక్కడా అనుకుంటుంటే, రెగ్యులర్గా అప్పుడు సత్సంగానికి వచ్చే చంద్రశేఖర్ అని ఒక మిత్రుడు ఉండేవారు. చిల్లర కొట్టు అయింది, విద్యానగర్ సెంటర్లో కొట్టు అయింది. ఆ చంద్రశేఖర్ ఏం చేశారంటే, ఎవరో వచ్చి స్థలం ఇస్తానన్నారు. ఆ తర్వాతి రోజు అతను వచ్చాడు. సార్, ఒక విచిత్రం చెబుతాను అని. నేను ఒక అతనికి డబ్బు ఇచ్చాను, అతను ఇన్ని సంవత్సరాలు ఇవ్వనే లేదు. సరే, నేను బాబాకు మొక్కున్నాను, ఇక్కడ మందిరం కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా, అసలు ఇస్తాడని నమ్మకమే లేని ఆ మనిషి గనక డబ్బులు ఇస్తే ఆ 1500 దీనికి సమర్పించుకుంటానని. విచిత్రము, నిన్న అనుకున్నాను, రాత్రి అతనికి నిద్రపట్టలేదట, ఉదయాన్నే తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాడు అని ఆ డబ్బులు అక్కడ పెట్టారు. సరే, స్థలానికి కొంత ఏర్పడింది. ఇంతలో అక్కడ బాలకృష్ణ గారని వాళ్ళది ఆ స్థలం. వాళ్ళ అబ్బాయి విజయభాస్కర్ ఇప్పుడు ఉన్నాడు. ఆ స్థలంలో ఏం చేశారంటే, సరే ఎంత కావాలో అంత నిర్ణయించుకుంటే చిత్రంగా తీసుకొని మరికొంత వాళ్ళు ఇచ్చి మొత్తం మీద స్థలం ఏర్పడింది. మరి స్థలం ఏర్పడితే మిగతాది ఎలా? అసలు ఎంత అద్భుతం అంటే, మాస్టర్ గారు నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని భగవద్గీత చెప్పినట్టు ఉండేవారు. మొత్తం అట్లాగే చూస్తుండగా షిరిడీలో అంతటి దగ్దివాడ, రాతిమేడ, బాబా కోరుకున్న రాతిమేడ లాంటిది విద్యానగర్లో తయారైంది. సరే, ఇప్పుడు అక్కడ ఏం పెట్టి పూజిస్తాం అంటే, అప్పుడు విగ్రహం అనేది కుదరదు కనుక ఒక పెద్ద లైఫ్ సైజ్ ఫోటో పెట్టాలి. ఆ ఫోటో ఎలా? అంతకుముందే మాస్టర్ గారు నాగపూర్ వెళ్ళి డిడి నెరాయి వాళ్ళకి చెందిన ఆ ఫోటోని ఫోటో తీయించుకొని ఆ నెగటివ్ ఒకటి తెచ్చారు. దాని ఆధారంగా నెల్లూరులో మై స్టూడియోను, కృష్ణమూర్తి అనుకుంటా ఆయన పేరు, వాళ్ళు ఆ పెద్ద ఫోటో తయారు చేశారు. కొంతకాలం మాస్టర్ గారి గదిలో ఉన్న తర్వాత 12వ తేదీ నిశ్చయించి దేవాలయ ప్రారంభం జరిగింది. ఆ విధంగా ప్రతి చోట సాయి కరుణ, సాయి కృప అనేక మందిలోంచి వచ్చిన ఒక మహా నిర్మాణం విద్యానగర్ సాయిబాబా మందిరం. అందుకే అది మనకు సాయి కరుణాలయం అని మాస్టర్ గారు చరిత్రలో ఒక అధ్యాయం రాశారు. అది ఎంతో పరమాద్భుతమైన రీతిలో తయారైన మందిరం అది. అందులో మాస్టర్ గారి తపస్సు ఉంది. మేమంతా ఆ మందిరం నిర్మాణం అవుతున్నప్పుడంతా తరచూ ఆ ఇసుకలో కూర్చుని ఇంకా పూర్తిగానే ఆ నిర్మాణం మధ్యలో కూర్చుని స్మరణ చేసిన రోజులు జ్ఞాపకం వస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. అదేవిధంగా మొత్తం ప్రతి చోట అనేక రకాలుగా
భగవంతుడి లీలకు అనువైన నిదర్శనాలు ఎన్నో జరిగాయి. ఏది ఏమైనా సాయి భక్తులకు, ముఖ్యంగా మాస్టర్ అనుచరులకు అది గొప్ప కరుణాలయం. మనం షిరిడీ పోలేకపోయినా ఒకసారి అట్లా విద్యానగర్ పోయి దర్శించుకొని వచ్చినా చాలే అనిపించేంత భావస్ఫూర్తి నాడు నేడు ఎప్పటికీ ఉంటుంది మనకి. ఆ రోజులలో ఒక మందిరం ఎలా నిర్మాణం జరగాల, నిరంతరం స్మరణతో భక్తితో ఇలా. అదే మామూలు లౌకికులైన మనుషులైతే ఏమనుకుంటారు, డబ్బులుంటే సంకల్పం ఉంటే మందిరాలు ఇవి నిర్మాణం అవుతాయనుకుంటాం. మాస్టర్ గారు అయితే వీలైనంత ఎక్కువ మందికి చెప్పి వాళ్ళ అందరి యొక్క ప్రమేయం అందులో ఉండాలి, వాళ్ళ కష్టఫలం అందులో ఉండాలి అని చూసేవారు. అప్పట్లో విద్యానగర్లో గాడిదల మీద ఉప్పు అమ్ముకునే పేదలు ఉండేవారు. వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా ఏమైనా ఇవ్వాలనుంది, మాకైతే అంత అవకాశం లేదంటే అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారంటే ఒక కుమ్మరతం దగ్గర చిన్న చిన్న ముంతలు తెప్పించి అందరిళ్ళలో పెట్టుకోమన్నారు. ప్రతిరోజు అన్నం వండుకునే ముందు ఒక చారెడు దాంట్లో వేయమన్నారు. ఆ చారెడు అన్నీ 1 కిలోనో 2 కిలోలోనో అయ్యాక చంద్రశేఖర్ కొట్లో ఇచ్చి ఆ డబ్బు దానికి వినియోగించమన్నారు. సరే, బాగానే ఉంది. ఈ విధంగా కొంత నిర్మాణం జరిగిన తర్వాత బాగా డబ్బులకు ఎద్దడొచ్చింది. అప్పుడు ఏం చేశారు, ఇట్లా కాదు, ఎంతో లబ్ధప్రతిష్ఠులైనటువంటి పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోదాం అని కొంతమంది స్నేహితులు ఆత్మీయులు మాస్టర్ గారికి చెప్తే ఆయన ఎక్కడ ఏ పనికైనా ఏ ఉత్తమ ప్రయత్నానికైనా ముందుంటారు ఆయన. సరే అని ఒక ప్రఖ్యాతమైన దాత, నెల్లూరు జిల్లాలో ప్రఖ్యాతమైన దాత ఒక ఆయన దగ్గరికి బయలుదేరారు. అప్పుడు మనం కూడా ఉన్నాం కాబట్టి ఆ వివరం తెలుసు. అంటే అది మాస్టర్ అంటే ఏమిటో తెలియడానికి అది పనికొస్తుంది. వెంటనే అక్కడికి వెళ్ళారు. ఆయన ఆదరించాడు, ఎందుకంటే ముందుగా చెప్పి పంపించారు, ఫలానా ఆయన భరద్వాజ గారు వస్తాన్నారు అని. సరే, వెళ్ళగానే ఆయన ఏమన్నాడంటే, సరేనండి, మీరు ఇంత ప్లాన్ తీసుకొచ్చారా, మీ మందిరానికి మొత్తానికి ఎంత అవుద్ది ఏంది అని. అప్పటి ఖర్చుల్లో 3,50,000 రూపాయలు దానికి కావాల్సింది మొత్తం అంతా. ఆయన ఏమన్నా అంటే, ఆయన లోపల పోతాడు, మళ్ళీ వస్తాడు, ఒక మాట చెబుతాడు. ఆ పెద్ద ఆయన పేరు చెప్పడం మర్యాద కాదు కాబట్టి చెప్పడం లేదు, రహస్యమేం కాదు. తర్వాత ఆయన లోపల పోయి వచ్చి, సరే మొత్తం డబ్బంతా మీరు ఇంకా ఎక్కడ తిరగడం కష్టం ఏం వద్దు, మీరు దిగ్విజయంగా చేసేసుకోండి. అయితే నాకు ఒక కండిషన్ ఉంది. అదేమిటంటే, నేను ఎవరికి దేనిని ఏమి ఇచ్చినా ఆ కండిషన్ ఏంటంటే, ఆ మందిరం మొదట 1 అడుగు వెడల్పున ఈ పక్క నుంచి ఆ పక్క వరకు ఫలానా వారు పేరు మీద సాయిబాబా మందిరం అని రాయండి. నాకు ఏ పెత్తనం వద్దు, దాంట్లో నాకు ఇంకా ఏం అక్కర్లేదు, నా పేరు అక్కడ ఉండాలి, నేను ఏమి ఇచ్చినా నేను అలా కోరుకుంటాను అని అన్నారు. అప్పుడు మాస్టర్ గారు వినయంగా చెప్పారు, ఏమండి, మేము గాడిదల మీద ఉప్పమ్ముకునేటువంటి వాళ్ళు అన్నీ తిండి తినే గింజలను పక్కన పెట్టి ఇచ్చిన దాన్ని కూడా తీసి దాంట్లో వెచ్చిచ్చి ఉన్నాము. ఇప్పుడు అది మళ్ళీ తీసి వాళ్ళకి ఇవ్వలేము. అది కాకుండా ఈ విధంగా పేరు వేయటం అనేది సాయిబాబా పద్ధతికి విరుద్ధము. 1918లోనే ఎంతో వ్యయ ప్రయాసలకు ఖర్చు పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన మందిరంలోనే అక్కడ బూటి పేరు లేదు. నాగపూర్కి చెందిన ఒక కోటీశ్వరుడు దాన్ని సమర్పించుకున్నారు. అందుకని బాబా పద్ధతిలో మేము పేర్లు వేయలేము, మమ్మల్ని ఏమనుకోకండి, మా పద్ధతి కాదు ఇది అన్నారు. పక్కనుండే వాళ్ళు ఎవరికి అది అంతగా నచ్చి ఉండదు. కానీ మాస్టర్ గారి నిర్ణయమే శిరోధార్యం కనుక అప్పుడు ఆయనకి వినయంగా చెప్పారు. సరే అయితే ఉండండి అని లోపలికి పోయాడు. పోయి మళ్ళీ కొంచెం సేపటికి వచ్చారు. వచ్చిన తర్వాత సరే అట్లయితే ఇది తీసుకోండి అని ఒక 5,000 ఇచ్చారు. మొత్తం ఇవ్వడం ఎక్కడా, కాదని 5,000 ఇవ్వడం ఎక్కడా. అప్పుడు ఆయన అసలు విషయం బయటపెట్టాడు. ఆయన వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు. ఆయన ఏం చేస్తాడంటే, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఆయన ఫోటో ఒకటి ఉంది.
లోపల పోయి అయ్యా వీళ్ళు నిజంగా నిజాయితీ పరులా ఇవ్వవచ్చునా, ఎంత ఇవ్వచ్చు అని సీట్లు పెట్టుకుంటాడు. ఆ చీట్ల ప్రకారం మొత్తం ఇవ్వచ్చు అన్నందువల్ల ఇస్తాను, నా పేరు పెట్టమన్నారు. అది కుదరదు అనేప్పటికీ వాళ్ళు కుదరదన్నారు, ఇప్పుడేం పెట్టమంటారని పెట్టుకున్నాడు. అయితే ఒక 5,000 ఇవ్వను. ఇదే మహాప్రసాదం అని తీసుకుని మాస్టర్ గారు వచ్చారే కానీ ఎంత కష్టానికైనా ఓర్చుకున్నారు, కానీ ఆదర్శాన్ని అమ్ముకోలేదు, ఆదర్శాన్ని నమ్ముకున్నారు. ఆ విధంగా ఒక మందిరం రావడం, ఎన్ని వందల గ్రామాలు తిరిగారు ఆయన, ఎన్ని వేల కిలోమీటర్లు నడిచారు. ఆయన నడవడమే కాదు, మా అందరి చేత నడిపించారు. అది చాలా అద్భుతమైన విషయం. ప్రతి వారిని కలిసి అయ్యా పలానా పని జరుగుతోంది, విద్యానగర్లో సాయిబాబా మందిరం నిర్మాణం అవుతోంది, మీకు ఏదైనా వీలైతే సాయం చేయండి, లేకపోయినా అటువైపు వచ్చినప్పుడు ఒకసారి దర్శనం చేసుకోండి అని చెప్పించారు కొన్ని వందల గ్రామాల్లో. కనుక అది ఒక సాధనతో కూడిన సాయి కృపకు కరుణకు నిదర్శనమైన ఆలయం అది. ఆ సందర్భంలో ఆ సమయంలో మనం వారి పాదాల చెంత ఉండగలగడం ఆయన అనుగ్రహానికి, బాబా కృపకు కరుణకు నిదర్శనంగా మనం భావిస్తూ ప్రస్తుతానికి సెలవు. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। गुरुदेव दत्ता साई राम जय साई राम। 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 साई राम जय 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 साई राम जय साई राम। श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।